ఇవాళ రెసిపీ వచ్చేసి ములక్కాయ కర్రీ అండి. దీన్ని 10 మినిట్స్లో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 3 ములక్కాయలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వాటిపై ఉన్న పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బగారాకు, 2 లవంగాలు, ఒక యాలకు, 1 ఇంచు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు